అంబటి రాంబాబు విషయంలో ఒక మామూలుగా చాలా మంది విషయంలో ఇలాగే జరుగుతుంటుంది. ఒకప్పుడు మావోయిస్టులకి ఇలాగే జరిగేది. అంటే అన్ని బెయిల్ వచ్చేస్తాయి, వాళ్ళు అందరికి చెప్పేస్తారు. జైల్లో కూడా తోటి ఖైదీలంతా హ్యాపీగా హగ్ చేసుకొని ఉత్సాహం ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర కొంత డబ్బులు ఉంటే స్వీట్లు తెప్పించి కూడా ఖైదీలకి ఇస్తారు. సో ఎందుకంటే ఒక అనుబంధం వచ్చి ఉంటుంది. అవన్నీ చేస్తారు, అభినందనలు తెలియజేస్తారు. ఇక్కడ ఇళ్లల్లో కూడా స్వీట్లు పంచుకొని తను వచ్చేస్తున్నాడని ఆనందంగా ఉంటారు. కట్ చేస్తే మార్నింగ్ ఒక యముడు లాగా పోలీసు దిగి వాళ్ళు మళ్ళీ ఇంకొక కేసులో కొత్త వారెంట్. ఇంకొంతమంది అయితే జైలు నుంచి బయటికి రాగానే పోలీసులు పట్టుకుంటారు. అది ఇంకా గౌరవం. అది చాలా సార్లు జరిగేది. జైలు నుంచి వీళ్ళు బయటకు వచ్చేస్తారు, రాగానే పోలీసులు వాళ్ళని పట్టుకొని మళ్ళీ కోర్టుకి తీసుకెళ్ళి మళ్ళీ జైలుకి తీసుకెళ్ళి. సో ఇది చాలా సార్లు అనుభవమే, ఇదేమి కొత్త విషయం కాదు. కాకపోతే అప్పట్లో మావోయిస్టులు, నక్సలైట్లు, లేకపోతే పౌర హక్కుల సంఘాల నాయకులు ఇలాంటి వాళ్ళ మీద పెట్టే కేసులు ఇవాళ రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా ఇదే జరుగుతుంది. గతంలో జగన్ కూడా ఇదే చేశాడు. ఆయన మీద 60 కేసులు పెట్టి ఆయన ఇలాగే ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొకటి అరెస్ట్ చేసి అలాగే జగన్ చేశాడు. ఇప్పుడు జగన్ పార్టీలో వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయన వల్లభనేని వంశీకి ఇదే జరిగింది. ఇప్పుడు అంబటి మీద ఇంకా సీరియస్ గా ఉన్నారు కాబట్టి, ఎందుకంటే చంద్రబాబుని బండబూతులు తిట్టాడు కాబట్టి ఇప్పటికే 36 కేసులు ఉన్నాయి. ఇది 8 రోజుల్లోనే 36 కేసులు పెట్టారు. అంతకుముందు కేసులు ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు అన్ని కేసుల్లోనూ ఈయనకి లెక్క ఏంటంటే త్వరగా ఇటు గుంటూరు మొబైల్ కోర్టు కానీ, గుంటూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ, అట్లాగే హైకోర్టు కానీ చాలా కేసుల్లో బెయిల్ ఇచ్చేసింది. రెండోది ఒకే కంప్లైంట్, అంటే ఒకే రకమైన నేరానికి ఇన్ని ఎఫ్ఐఆర్లు ఎలా చేస్తారనేది కూడా హైకోర్టు అడిగింది. మిగతా ఒక మెయిన్ ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ మాత్రమే, ఎఫ్ఐఆర్ మాత్రమే పరిగణలోకి తీసుకోండి, మిగతావన్నీ కూడా 162 స్టేట్మెంట్స్లో వాంగ్మూలాలు మాత్రమే తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ఎందుకంటే లేదంటే ఒకే నేరంతో 100 కేసులు పెడతారు, 100 ఎఫ్ఐఆర్లు పెడతారు. 100 కేసులు కాదు కదా, అది నేరం ఒకటే. సో అది దానివల్ల కూడా ఈయనకి తగ్గిపోయి చంద్రబాబుని తిట్టిన కేసులో కావచ్చు, మిగతా కేసులో కూడా బెయిల్ వచ్చింది. తర్వాత కస్టడీ పిటిషన్ వేశారు వీళ్ళు. కస్టడీ పిటిషన్ కూడా రిజెక్ట్ చేసింది. దీంట్లో కస్టడీకి తీసుకొని ఆయన్ని విచారించేంత ఏమీ లేదు కదా, ఎందుకు ఇవ్వాలి అని చెప్పి. సో ఇదంతా అయిపోయి నిన్న వాళ్ళ కూతుర్లు స్వీట్లు పంచారు. మా నాన్న వచ్చేస్తున్నాడని ఆనందంగా ఉన్నారు. అక్కడ ఆయన కూడా జైల్లో కూడా స్వీట్లు పంచే ఉంటాడు. సో ఒక హ్యాపీ మూడ్ ఉంది. వచ్చేసారు, ఇంకా అన్ని పేపర్లు తీసుకొని నేను వెళ్ళిపోయారు జైలుకి కూడా. సడన్ గా ఇప్పుడు ఇంకొక పాత కేసులు 2023లో ఈయన సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాలు అని లక్కీ డ్రా తీశాడు. ఈ లక్కీ డ్రాలో పెన్షనర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర 200 వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా పట్టుకొని ఆ 200ని లక్కీ డ్రాకి ఇచ్చేసినట్టుగా ఈయన మీద ఆరోపణలు. అప్పట్లో జనసేన నాయకుడు గాదే వెంకటేశ్వరరావు అని ఈయన కంప్లైంట్ ఇచ్చారు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ 2023లో వీళ్ళ ప్రభుత్వంలో. కాబట్టి వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని పట్టించుకోలేడు. ఆ కేసు వాళ్ళు అనుకోనుంటే కొట్టేసుకొని ఉండొచ్చు, కానీ కొట్టేసుకోలేదు. సో దాంతో ఇప్పుడు ఆ కేసులో మళ్ళీ వీళ్ళు పీటీ వారెంట్ అప్లై చేశారు. కోర్టు ఏం చేస్తుంది, పీటీ వారెంట్ ఉన్నప్పుడు కోర్టు ఖచ్చితంగా దాన్ని హానర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఆయన మళ్ళీ ఆ కేసులో కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. మళ్ళీ ఆ కేసులో 14 రోజులు రిమాండ్ వస్తుంది. మళ్ళీ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకోవాలి. ఇది మళ్ళీ ఈ ప్రాసెస్ పడుతుంది. ఈ ప్రాసెస్ పట్టినాక ఇంకొక కేసు పెట్టడానికి గ్యారంటీ లేదు. మొన్ననే ఎవరు అంటున్నారు, వైసీపీ అతను మొన్న ఆయన కోర్టుకు వచ్చినప్పుడు అడిగాను, అన్న ఒక 50 కేసులు పెట్టేట్టున్నారన్న వీళ్ళంటే, ఫైట్ చేద్దాం తమ్ముడు అన్నాడు ఆయన అని పెట్టాడు ఫేస్బుక్లో. సో 50 పెడతారా ఇంకా పెడతారా కూడా తెలియదు. బూతులు అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదండి. అట్లా అనుకుంటే ఇప్పుడు బూతులు తిట్టింది తప్పు అనుకున్నాం, ఆయన మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ ఇంటి మీద వాళ్ళు అరెస్ట్ చేశారు కానీ స్టేషన్ బెయిల్ వచ్చేసింది కదా. అందుకనే కదా తిట్టినోడికేమో జైలు, తిట్టినోడి మీద దాడి చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ అని ఉండవల్లి అన్నాడు. ఇది ఇక్కడ ఏంటంటే క్లియర్ గా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలని కక్ష తీర్చుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఇండియాలో మారిపోయింది.
సో ఇప్పుడు గతంలో కూడా రోజాని బండబూతులు తిట్టలేదా బండారు సత్యనారాయణ? ఆయన్ని వేధించడానికి వైసీపీ ట్రై చేయలేదా? కానీ కోర్టు ఆయనకి ఇమ్మీడియట్ గా బెయిల్ ఇచ్చేసింది. కాకపోతే అప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క ప్రభుత్వం వచ్చే కొద్దీ అతను 10% చేస్తే నేను 20 చేస్తా, 20 చేస్తే నేను ఇంకా పార్టీ చేస్తా అన్నట్టుగా అయిపోయారు.